మారుతున్నటువంటి ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా రవాణా వ్యవస్థను మెరుగుపరుచుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తూ ఉందో భారతదేశ వ్యాప్తంగా కూడా లెవెల్ క్రాసింగ్లు అనేది ఉండకూడదు, రోడ్ ఓవర్ బ్రిడ్జ్కి పోవాలని, స్విచ్ ఓవర్ కావాలని చెప్పేసి ఆలోచనలో భాగంగా గడిచిన ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గడిచిన 5 ఏళ్ళు కాకుండా అంతకుముందు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలో ఉన్నప్పుడు 2 రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు మంజూరైనాయి. ఒకటి ఇక్కడ కౌలేపల్లి గేటు, ఇంకొకటి కుటాగుల గేటు. ఇది జోగన్నపేట రైల్వే లెవెల్ క్రాసింగ్. ఇవి 2 కూడా ఆ ప్రభుత్వంలో మంజూరు అవుతే టేకాఫ్ కూడా అయినాయి. తదుపరి వచ్చిన 5 సంవత్సరాల పాటు పూర్తి చేయలేకపోయినారు. కారణం ఏమంటే స్వతహాగా ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అనేది ప్రాధాన్యత సంతరించుకుంటుంది. రైతులు ఎప్పుడు కూడా కొద్దిగా ఎమోషనల్గా అటాచ్ అయి ఉంటారు భూములతో. కానీ నాయకులు అనేవాళ్ళు అక్కడే పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ప్రభుత్వాలు అక్కడే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారికి నొప్పించకుండా వాళ్ళ కాంపెన్సేట్ చేసే క్రమంలో కొన్ని చోట్ల చొరవ తీసుకోవాల్సిన బాధ్యత స్థానిక నాయకత్వం మీద ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో స్థానిక నాయకత్వం లేకపోవడము, ఆ రకమైనటువంటి నాయకత్వ లక్షణాలు లేకపోవడమే ఒక శాపంగా పరిణమించింది గడిచిన 5 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గాన్ని. అందులో భాగంగానే దాదాపు 56 కోట్లతో మొదలైనటువంటి ఈ కార్యక్రమము మరుగున పడింది, పూర్తి కాలేకపోయింది. ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన మొదటి 18 నెలల్లోనే కొద్దిమంది ల్యాండ్ లార్డ్స్తో ఆర్బిట్రేషన్లో పెండింగ్ ఉండి కోర్టు కేసులున్నా కూడా పిలిపించుకొని మాట్లాడి కొద్దిమేర ఆర్థికంగా మేము కూడా వాళ్ళకు సపోర్ట్ చేసి, వాళ్ళకు ప్రభుత్వ తరపున వస్తున్నది కాకుండా స్వతహాగా మేము కూడా కొద్ది వరకు డబ్బులు ఏర్పాటు చేసి ఇది ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినటువంటి పరిస్థితుల్లోనే ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఈ రోజున పూర్తయినటువంటి పరిస్థితి, ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి, వాస్తవ రూపంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనం విట్నెస్ చేస్తున్నాం. దానికి సాక్ష్యం ఇది. మొదటిగా క్రిష్ కంపెనీ వాళ్ళకి, కాంట్రాక్టర్స్కి కావచ్చు, యాజమాన్యానికి కావచ్చు, సిబ్బందికి కావచ్చు, పనిచేసినటువంటి కూలీలకు కావచ్చు, అంతే స్థాయిలో చివరిలో ఇంకా కొద్దిమేర పనులు పెండింగ్ ఉంటే కృష్ణమోహన్ నాయుడు కూడా దానికి పైన ఉన్నటువంటి బ్లాక్ టాప్ వరకు ఆయన సహకరించి పూర్తి చేసి ఈ ఊరికి ఎప్పటికప్పుడు తన సేవలు కొనసాగిస్తూనే వస్తున్నటువంటి పరిస్థితుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారందరికీ కూడా కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కదిరి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఒక బాటిల్ నెక్ అనేది క్లియర్ అయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా కుటాగుల దగ్గర వస్తున్నటువంటి ఆర్ఓబి కూడా కొన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరిస్తాం. కొద్దిసేపు ఇంకా మీరు ఒకసారి ఆలోచన చేస్తే బైపాస్ రోడ్లో బాటిల్ నెక్ ఏదైతే 2 ఉన్నాయి, ఇటువైపున ఒకటి, అటువైపున ఒకటి, ఒకటి మదనపల్లి రోడ్లో, ఒకటి అనంతపురం రోడ్లో. మదనపల్లి రోడ్డు కూడా మేము వచ్చిన తర్వాత పరిష్కరించడం జరిగింది. అటువైపున అనంతపురం రోడ్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు ఉద్దేశపూర్వకంగానే కొద్ది వరకు అవాంతరాలు సృష్టిస్తూ వస్తున్నారు. కానీ వాటిని కూడా మేము పరిష్కరిస్తాం, మా చేత అవుతుంది, మాకు పరిపాలన దక్షత ఉంది. ప్రజల సౌలభ్యం కోసం 2 అడుగులు ముందేసి కింద కావాల్సింటే కూర్చొనైనా పనులు చేయించుకునేటువంటి మనస్తత్వంతో ముందుకు పోతున్నాం. ఏదైతే ప్రభుత్వాలు సంకల్పించిన తర్వాత ప్రజలు సహకరించాల్సినటువంటి పరిస్థితులు వాళ్ళకి తెలియజెప్పుతాం. ఖచ్చితంగా ఏదైనా ఒక 2 రూపాయలు ప్రభుత్వం తరపున ఎక్కువ రూపాయలు డబ్బులు చెల్లించైనా కూడా పరిష్కారం కనుగొంటాం. కానీ 250 కోట్ల రూపాయలు వెచ్చించి కదిరి పట్టణ ట్రాఫిక్ కష్టాలు తీర్చే విధంగా రూపుదిద్దించినటువంటి బైపాస్ రోడ్డుని వాడుకలోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా మీరు ఎన్ని సర్కస్లు చేసినా అది ఆగదు. ఘంటాపదంగా చెప్తాను, అది ఆగదు. పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదైనా ప్రాజెక్ట్ మా స్వలాభం కంటే, మా రాజకీయ లాభం కంటే, రాజకీయ ఆపేక్ష కంటే కూడా ప్రజల సౌకర్యార్థం ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత నాయకుల మీద, రాజకీయ పార్టీల మీద ఎప్పుడు ఉంటుందనేది మరవద్దని వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా చెప్తాను. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మీరు అడ్డుకున్న తాత్కాలికంగా బ్రేకులు వేయగలరేమో కానీ దాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేరు. దాన్ని అధిగమిస్తాం మేము, ఖచ్చితంగా దాన్ని వాడుకలకు తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కుటాగుల దగ్గర ఉన్నటువంటి ఆర్ఓబికి కూడా బాలారిష్టాలు కొన్ని ఉన్నాయి, వాటిని కూడా అధిగమిస్తాము. 100కు 100% అది కూడా వాడుకలకి తొందరలోనే తీసుకొస్తాము. ఈ ప్రభుత్వము అభివృద్ధికి, సంక్షేమమే కాదు అభివృద్ధికి కూడా పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది. ఎన్డీఏ కూటమి పరిపాలనలో ఈ భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి
ఆలోచన చేస్తూ ఉంది. దానికి అనుగుణంగానే డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిందో 18 నెలల క్రితం, దాన్ని శరవేగంగా బుల్లెట్ ట్రైన్ వేగంతోనే పూర్తి చేసేటువంటి ఆలోచనతో పరిపాలన అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అంతే స్థాయిలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో కూడా. వీటన్నిటిని అభివృద్ధిని ఎక్కడ కూడా కుంటుపడేటువంటి విధానాలకి మేము వ్యతిరేకంగా పోరాడతాం, ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి కూడా అధికారంలో ఉన్నాం కాబట్టి, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అభివృద్ధి కుంటుపడకుండా చూస్తాం, సంక్షేమము పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి రెండు చూసేసరికే మైండ్ బ్లాంక్ అయింది. అందుకని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ట్రోల్ చేస్తున్నారు జగన్, నిన్ను గమనించుకో. చదువుకున్న పిల్లలు నవ్వుతున్నారు నీ భాషను కానీ, నీ ఆలోచన విధానాన్ని కానీ, నీ మేనరిజమ్స్ కానీ. ఇట్లా గుద్ది అంట ఏది చెప్తాడు, సజ్జల రామకృష్ణ బిక్క ముఖం వేసినాడు. ఇది నీ పరిస్థితి. పరాగమణిలో చోరీ అంటే చిన్నదే కదా అంటాడు. ఇంకేమన్నా అందరూ నీతో పోటీ పడి కొట్టేసి అందరూ ముఖ్యమంత్రుల కొడుకులు కాలేరా? లేదు ముఖ్యమంత్రులు కాలేరా? ముఖ్యమంత్రులు అయితే ఆ పరాగమణి చోరీవాడిని తీసుకొచ్చి నీ స్థానంలో ముఖ్యమంత్రిని చేయి, వాడు నీకంటే ఎక్కువ కొట్టేస్తాడు. అక్కడుంటేనే కొట్టేసినాడంటే అవన్నీ నీకు చిన్నప్పుడు వచ్చినాయి, నీకు వానికి పెద్దగానే వచ్చినాయి అంతే. ప్రజలు నవ్వుకుంటా అన్నారు నీ పద్ధతిని చూసి. చిన్న దొంగతనం కదా, $9 ఎంతో చెప్తాడు. ఓరి నీ మంచి చేసరా. వెంకటేశ్వర స్వామి 7 కొండలు కాదు 4 కొండలేని మీ నాయన అంటే ఎక్కడికి ఎగిరేసినాడో తెలుసు. నువ్వు మళ్ళీ పరాగమణ్ణి కూడా నువ్వు పరాచికలు ఆడుతాడో, నిన్నెక్కడికి తీసుకుపోతాడో ఆ శ్రీవారికి వదిలేస్తాం.